హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలెడదామా? మిమ్మల్ని సబ్ ఇన్స్పెక్టర్ కలుసుకోవడానికి వచ్చారమ్మా. వెంకటాద్రి వచ్చి చెప్పేసరికి ప్రియా పమిట భుజాల చుట్టూ కప్పుకుని హాల్లోకి వచ్చింది. ప్రతి నమస్కారాలు అయ్యాక ఇన్స్పెక్టర్ అన్నాడు, మీ నాన్నగారికి జరిగిన కారు యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగింది కాదని, కావాలని చేసిన యాక్సిడెంట్ అని ఆ సంఘటన చెప్పక చెప్తోంది. ప్రసాదరావు గారు మాట్లాడించే స్థితిలో లేరు కదా, వారి తరపున మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ప్రియా ప్రశ్నార్థకంగా కళ్ళెత్తి చూసింది. యాక్సిడెంట్కు కారణం స్పష్టంగా తెలుస్తుందే. ప్రసాదరావు గారు పొలాలు అమ్మిన తాలూకు మొత్తం డబ్బు క్యాష్ రూపంగానే ఇచ్చానని ఆనందరావు చెప్తున్నాడు. ప్రసాదరావు గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి బయలుదేరిన తర్వాత దారిలో ఈ దుస్సంఘటన జరిగింది. ఆయన దగ్గర క్యాష్ ఉందని తెలిసిన వాళ్లే ఈ పనికి పాల్పడి ఉండాలి కదా. మొదటి అనుమానితుడిగా ఆనందబాబును అరెస్టు చేశాం. ఈ సందర్భంగా మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళని వెంటనే మా కస్టడీలోకి తీసుకుంటాం. ప్రియముఖంలో ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఇంద్రనీల్, అనిల్ పేర్లు పెదవుల దాకా వచ్చాయి. కానీ ఏ అదృశ్య శక్తో అదిమి పెట్టినట్టుగా పెదవుల కవతలే ఆగిపోయాయి. ఈ పేర్లు చెప్పడంతో అయిపోదు. అనిల్ ప్రేమ వ్యవహారం, ఇంద్రనీల్ ప్రవేశం, అతడి పెళ్లి రాయబారమంతా వాళ్ల రికార్డులోకి ఎక్కుతుంది. పేపర్లు రసవత్తరంగా ప్రచురిస్తాయి. అప్పుడు తనెక్కడికి పోయి తలదాచుకుంటుంది? తను కోర్టుకు వెళ్ళి సాక్ష్యం పలకాలి. కోర్టులో అలా ప్రేమ వ్యవహారాల గురించి పరువైన ఇంటి ఆడపిల్ల చెప్పగలదా? అసలు ఈ ఇన్స్పెక్టర్తో చెప్పగలదా? ఆనందబాబుకు ఈ సంఘటనతో సంబంధం లేదనే నా ఉద్దేశం అని మాత్రం అంది. అలా ఎలా చెప్పగలరు? ఆయన అలాంటి వారు కాదు. ఆనందబాబు మా నాన్నగారికి చాలా కాలంగా పరిచితులు. అతడికి ఈ సంఘటనతో సంబంధం లేదని చెప్పడానికి ఈ పరిచయం అన్న ఒక్క మాట చాలదు. ఇంకా మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో చెప్పండి. చెప్పమ్మా, సందేహించాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు అజాత శత్రువు. ఆయనకి శత్రువులంటూ ఎవ్వరూ లేరండి. ఇది శత్రుత్వం వల్ల జరిగింది కాదు. ఆయన క్యాష్ తీసుకొని వెళ్ళడం తెలిసిన వాళ్ళు కేవలం ఆ క్యాష్ చేజిక్కించుకోవడం కోసం ఇలా యాక్సిడెంట్ చేసి ఉండాలి. అవునేమో, నేను ఎవరి పేర్లు చెప్పలేనండి. ఎందువల్ల? ఇన్స్పెక్టర్ నిశితంగా చూడసాగారు ప్రియముఖంలోకి. నాకు అనుమానించాల్సిన వాళ్ళెవరూ కనిపించడం లేదు. మీరు ఏదో దాస్తున్నారు. మీ నాన్నగారి ధనప్రాణాలు అపహరించదలిచిన వ్యక్తికి తగిన శిక్ష పడాలంటే మీకు తెలిసిన విషయాలు నిస్సంకోచంగా చెప్పండి. రహస్యంగా ఉంచవలసినవైతే రహస్యంగానే ఉంచుతాం. ప్రియవదనం అవనతమైంది. సరే, మా ప్రయత్నాలేవో మేం చేస్తాం. ఇన్స్పెక్టర్ లేచాడు. దాదాపు 1 నెల రోజుల తర్వాతి సంగతి. ప్రసాదరావు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యొచ్చి 2 రోజులైంది. బాబుగారు, నేను మీ దగ్గర పనిచేయబట్టి ఎన్ని సంవత్సరాలైంది? వెంకటాద్రి ఏడుపు బిగబట్టుకున్న స్వరంతో అడిగాడు. ఇప్పుడు ఆ లెక్కెందుకురా? అమ్మాయి గారు ఏం చేశారో చూడండి. వాడు ఒక నోట్ల కట్టను ప్రసాదరావు మందుంచి 1 నెల జీతం బోనస్గా ఇచ్చి నన్ను పని నుంచి తీసేశారు. ఇంత వయసు వచ్చాక నేను ఇంకెవరి దగ్గరకో వెళ్ళి ఎలా పని చేయనండి అంటూ ఏడ్చాడు. ఎందుకు పనిలోంచి తీసేసింది? సింగిని తప్ప అందరినీ వెళ్ళిపోమందండి. ఎందుకు? జవాబు ప్రియ నుండి వచ్చింది. మనకిప్పుడు ఇంతమంది నౌకర్లను చాకర్లను భరించే శక్తి ఎక్కడుంది నాన్న? నెల నెలా వాళ్లకు జీతాలు, భోజనాలు, సంవత్సరానికి బోనస్లు ఎక్కడి నుండి తేగలం? ప్రసాదరావు ముఖం మాడిపోయినట్టుగా అయింది. కూతురి ముందు ఆయన తల అపరాధిలా వాలిపోయింది. కూతురి మాట ఆనాడే వింటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదుగా. కొత్తగా ఏర్పడిన తమ పరిస్థితులేమిటో తనకంటే ముందు తన కూతురు గ్రహించింది. ఆ ఫ్యాక్టరీ పేరుతో ఇంచుమించుగా తన సర్వస్వం హరించుకుపోయినట్టే. నామమాత్రంగా ఈ మేడ, కాస్త కాస్త అద్దెలొచ్చే ఇళ్ళు, అక్కడక్కడ పరిగి పొలాల్లా మిగిలిపోయిన పనికిరాని పొలాలు, పెళ్లి కాని తన కూతురు, యాక్సిడెంట్లో వెన్నెముక దెబ్బతిని ఏ పనికి పనికి రాకుండా అయిపోయిన తన శరీరం, ఇవి ఇప్పుడు తనవని చెప్పుకోవడానికి ఉన్నాయి. బాబుగారు, మీరు కూడా వెళ్ళిపోమంటారా?
జవాబు చెప్పలేనట్టుగా ప్రసాదరావు ముఖం చాటు చేసుకున్నారు. ఈ ఇంట్లో నా సర్వీస్ 25 సంవత్సరాలు. ఇంతకాలానికి నాకు ఈ శిక్ష ఏమిటి బాబుగారు? పరిస్థితులు ఎలా తలకిందులైపోయాయో నువ్వే చూసావుగా వెంకటాద్రి. అమ్మాయి చెప్పేది అబద్ధం కాదుగా. ఇప్పుడు మిమ్మల్ని పోషించే శక్తి మాకు లేదు. నోట్ల కట్ట తీసి అందించారు. నోటికి గుడ్డ అడ్డు పెట్టుకుని ఏడుస్తూ అవతలికి వెళ్ళిన వెంకటాద్రి 10 నిమిషాల తర్వాత నవ్వుతూ తిరిగొచ్చాడు. అతడితో నీలున్నాడు. వెంకటాద్రి నీల్కేసి చూపెడుతూ సంభ్రమంగా, బాబుగారు తమ ఇంట్లో నౌకరీకి పెట్టుకుంటామన్నారండి అని చెప్పాడు. సంతోషం నీల్. వాడిని పనిలోంచి తీసేశానన్న బాధ నుండి నన్ను తప్పించావు. ఎంతో బరువుగా వచ్చింది మాట ప్రసాదరావు నుండి. ఆ వెనకే ఒక నిట్టూర్పు కూడా వెలువడింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నీల్ ఒక కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. రోజులు లెక్క పెట్టుకుంటున్నట్టుగా ఉంది. మీరిలా అధైర్యపడకండి. అధైర్యం కాక ఇప్పుడేముంది నాకు? ఆనందబాబును వదిలేశారట కదా. వదిలేయక ఏం చేస్తారు? అనుమానం తప్ప ఆధారాలు దొరకనప్పుడు. నువ్వు బాంబే ఎప్పుడు వెడుతున్నావు? నెల రోజుల వరకు నాకు ఇక్కడ పని ఉంది. మా కంపెనీ బ్రాంచ్ ఒకటి ఇక్కడ తెరుస్తున్నావు. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు నీల్. రేపు మళ్ళీ వస్తాను అంటూ సెలవు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ సింగి అతడి కోసమే చూస్తున్నట్టుగా నిలబడింది. అమ్మాయి గారు మిమ్మల్ని ఎప్పుడూ ఇంటి గడప తొక్కొద్దన్నారండి. నీల్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. అతడి పెదవులు దాటి ఒక్క మాట బయటికి రాలేదు. నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. తర్వాత సింగి నోరు జారటంతో ప్రసాదరావుకు ఈ సంగతి తెలిసిపోయింది. ఆయన ప్రియని కేకలేసాగారు. ప్రస్తుతం నా జీవితం కారు చీకట్లు కమ్మినట్టుగా ఉంది. ఐశ్వర్యంతో పాటు ఆప్తులనుకుంటున్న వాళ్ళంతా దూరమైపోయారు. ఈ చీకటిలో, ఈ ఒంటరి బ్రతుకులో అతడు నాకొక చిరుదీపంలా కనిపిస్తున్నాడు. అతని సమక్షం నాకొక పన్నీటి జల్లు. అతడి మాటల్లో దొరికే స్వాంతనం నాకు మరెక్కడా లభించదమ్మా. అతడిని ఇంటికి దూరం చేసి నాది మరీ ఏకాకి బ్రతుకు చేయొద్దు. ఆయనలోని కోపం ప్రార్థనగా మారిపోయింది. ప్రియ నీల్ గతం ఒక్కసారి గుర్తు చేసి ఉక్రోషంగా అంది. అతడు పగబట్టిన పాము లాంటివాడు. అతడి వల్లే మనం ఈ స్థితికి వచ్చామంటే మీరు నమ్మటం లేదు. అతడి మీద మీకింత ఆపేక్ష, ఇంత నమ్మకం ఎలా కుదిరాయో నాకు అర్థం కావటం లేదు. చాలా పొరపడుతున్నావు చండి. నీల్ నువ్వు అనుకుంటున్నట్టు మోసగాడు, దోపిడీగాడు కాదు. దురదృష్టవశాత్తు అతడి గురించి ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది నీలో. జరిగే సంఘటనలన్నీ దానికి ముడిపెట్టే ఆలోచిస్తున్నావు. ఇలా జరిగిందంటే పూర్తిగా నా దురదృష్టం. చండీదేవి అనుగ్రహం మన యందు తప్పిపోవడం తప్ప అతని ప్రమేయం లేదు. ఇంకెప్పుడు నీల్ జోలికి వెళ్ళనని నువ్వు మాట ఇయ్యి. మాట కాదు, చండీదేవి మీద ఒట్టేయి. ప్రియ ముఖం తిప్పుకుని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది కోపంగా. ప్రసాదరావు వెంటనే నీలికి ఫోన్ చేసి కూతురి తరపున క్షమాపణ కోరారు. ఆమె మాటను మనసులో పెట్టుకోవద్దని, తన కోసం రావాల్సిందని మరీ మరీ ప్రాధేయపడి చెప్పారు. వస్తానని నీల్ చేత అనిపించి కానీ ఆయన ఫోన్ పెట్టలేదు. ఈ మధ్య ప్రియకి ప్రసాదరావుకి తరచూ తగాదా దేనికో ఒకదానికి ఏర్పడుతూనే ఉంది. తండ్రిని స్పెషలిస్టుకి చూపి ఆయన ఆరోగ్యం బాగు చేయించాలని ప్రియ తాపత్రయపడుతుంటే, నా ఆరోగ్యం కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోను. నా ఆరోగ్యం కంటే నాకిప్పుడు ముఖ్యమైనది ఏమిటో తెలుసా? నీ వివాహం అన్నారు ప్రసాదరావు. ప్రియ విస్మయంగా, ఇలాంటి సంకట పరిస్థితిలో నాకు పెళ్ళా అంది. ఇప్పుడు కాక ఇంకెప్పుడమ్మా? మనం బజారున పడ్డామని నలుగురికి తెలిసిపోకముందే నీ పెళ్లి చప్పున జరిగిపోవాలి. బాంబేకి మనం వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ నిన్ను చూసి పెళ్లి చేసుకోవడానికి తన ఇష్టం వ్యక్తం చేశాడు. నీ దగ్గర ప్రస్తావన తెస్తే అతడంటే నీకు అసహ్యం అన్నట్టుగా మాట్లాడావు. అప్పటికీ ఇప్పటికీ మన స్థితిగతులు మారిపోయాయి. ఆ సంబంధమే నాకిప్పుడు గొప్ప సంబంధంగా కనిపిస్తుంది. మోహన్ మామయ్యకి ఇవాళే ఒక ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. ప్రియ ముఖం వికారంగా పెట్టి, చిచ్చి, అతడంటేనే నాకు అసహ్యం. ఆడవాళ్లతో రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం తప్ప అంతకంటే సంస్కారం లేదతనికి. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదమ్మా. నిన్నిష్టపడే వాళ్ళని చులకనగా చూడటం నీకు అలవాటైపోయింది. విజయ్ కుమార్కి ఏమైంది? ఆర్మీలో పెద్ద ఉద్యోగం, వెనుక ఆస్తిపాస్తులు, బంధుబలగం ఉన్నవాడే.
ఈ పరిస్థితిలో నేను అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుండి తేగలననుకున్నావు? ప్రియ కళ్ళనీళ్లు తండ్రి కళ్ళలో పడకుండా జాగ్రత్త పడుతూ, మీ ఇష్టం నాన్న, అలాగే ఉత్తరం రాయండి. మొన్నటిదాకా నా మాటకు మీరు ఎదురు చెప్పేవారు కాదు. ఇప్పటి నుండి మీ మాటకు నేను ఎదురు చెప్పను అనేసి వెళ్ళిపోయింది. ప్రసాదరావు నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. చివరికి కలం, లెటర్ ప్యాడ్ తీసుకుని ఉత్తరం రాయడం పూర్తి చేసి అడ్రస్ రాసి సింగి చేతికిచ్చి పంపాడు. 10 రోజుల తర్వాత మేనమామ దగ్గర నుండి జవాబు వచ్చింది. క్షేమ సమాచారాల తర్వాత ఉత్తరంలో ఇలా ఉంది: నీకు యాక్సిడెంట్ కావడం, డబ్బు పోవడం వాళ్ళు పేపర్లో చూశారా. విజయ్ కుమార్ ఇటు మొగ్గు చూపినా అతడి తల్లిదండ్రులు బొత్తిగా ఈ సంబంధానికి విముఖంగా ఉన్నారు. ఒక వరుడి ఇష్టమే ప్రధానంగా తీసుకుని మనం ముందడుగు వేయటం అంత పెద్ద తరహాగా ఉండదేమో. పెళ్లికి అందరి ఆశీర్వాదాలు కావాలి, ఆ పైన నీ ఇష్టం. ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదువుకుని దిగులుగా పక్క మీద పడుకున్నారు రావుగారు. పిల్ల పెళ్ళి ఎంత గగనమో ఊహించుకుంటుంటే ఆయన కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. కన్నీరు పెడుతున్నారేమిటి? కంగారుగా నీల్ కంఠస్వరం పక్కన వినిపించింది. ప్రసాదరావు చప్పున కళ్ళు తుడుచుకుని, రా నీల్ అన్నారు. కూర్చో బాబు. అక్కడ కాదు, ఇలా నా దగ్గరకొచ్చి కూర్చో. నాకేమిటో చిట్టడవిలో చిక్కుపడ్డట్టుగా ఉంది. ఈ అడవిలో నుంచి బయటపడ్డానికి నాకేమీ ఉపాయం తోచటం లేదు. ఈ ఉత్తరం చదువు. ఆయన అందించిన ఉత్తరం చదవడం పూర్తి చేసి తల ఎత్తేసరికి గుమ్మంలో వెనుతిరిగి వెళ్ళిపోతున్న ప్రియ కనిపించింది. మీరు ఏమీ అనుకోకుండా ఆలోచిస్తానంటే మీకొక సలహా ఇవ్వగలను నేను. చెప్పు బాబు. అనుచితంగా నువ్వు మాట్లాడవని నాకు తెలుసు. అనిల్ మెరిట్తో ఎంఎస్సి పాస్ అయ్యాడు. అతడిని రీసెర్చ్ కోసం స్టేట్కి పంపిస్తోంది ప్రభుత్వం. క్రమంగా అతడింకా ఉన్నతిలోకి పోగలవాడు. పోతే అతడికి చండీ మీద ఎంత ప్రేమ ఉందో వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. కానీ అమ్మాయి, ఆమెకిప్పుడు తన పరిస్థితులేమిటో తెలిసొచ్చాయనుకుంటాను. ఇది వరకులాగా అనిల్ను తిరస్కారంగా చూడటానికి ఆమెకిప్పుడు ఆ ఐశ్వర్యం, అంతస్తు లేవు. పోతే అనిల్కి ఉన్న విజ్ఞాన తృష్ట, అందులో అతడికున్న పట్టుదల మనసునే కాదు మనిషినే ఎంతో ఉచ్చదశకి తీసుకెళ్లగలదు. మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. ప్రయత్నిస్తాను. ఆయన నుండి ఎంతో బరువుగా వచ్చింది ఈ మాట. ఇక్కడ నుండి 1,00,00,000కి ₹1.5 తీసుకుంటావా? వారానా ఇస్తాను. వస్తేరా, లేకుంటే లేదు. రిక్షాను బేరమాడుతున్న ప్రియను చూసి ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టుగా నిలబడిపోయాడు అనిల్. యాక్సిడెంట్లో దెబ్బతిన్న కారును రిపేర్ చేయించి అమ్మేసి ఆ డబ్బులో నుంచి ₹10,000 డ్రైవర్ కుటుంబానికి ఇచ్చినట్టు తెలుసు అనిల్కి. కారులో దొరసానిలా తిరిగిన చెండి ఇవాళ పావలా అర్ధల కోసం రిక్షావాడితో బేరమాడుతుందా? చేతిలో పట్టుకున్న బ్యాగ్లో ఏవో కూరగాయలు, పొట్లాలు ఉన్నాయి. రూపాయి చేసికి ఎక్కమ్మా. వెనక్కి తిరిగిన ప్రియ అనిల్ని చూసి రిక్షా సంగతే మర్చిపోయినట్టుగా గబగబా అతడిని సమీపించింది. ఎంత తన్నినా తోకాడిస్తూ వెంటబడే కుక్కలా నా వెంటపడుతూనే ఉంటావన్నమాట. ఇంకా నా మీద ఆశ చంపుకోలేదన్నమాట. నీ అంత సిగ్గులేని వాణ్ణి నేనెక్కడా చూడలేదు. నిష్కారణమైన ఈ నిందావాక్యాలకు అనిల్ ముఖం కందగడ్డలా తయారైంది. ఎంత దైన్యస్థితికి దిగజారినా నీ గర్వం రవ్వంత కూడా తగ్గనట్టుందే. ఎంత తన్నినా వెంటపడటానికి నేను కుక్కను కాను. నేను నీ వెంటపడి రాలేదు, లైబ్రరీ నుండి వస్తున్నాను. అతడికి తక్కువ కోపం రాలేదు. తన తొందరపాటును తెలుసుకుంది ప్రియ. తగ్గిపోయి అంది, కాదు అనిల్, మా నాన్నకి అనారోగ్యంతో అనుకోకుండా సంభవించిన అనర్థాలతో మతిపోయింది. ఆయన తన పిల్ల పెళ్లి చేయలేనేమోనని అధైర్యపడుతున్నారు. మీ అన్నయ్య నన్ను నీకిమ్మని సలహా ఇవ్వటం, ఇదివరలో నా అభిప్రాయం తెలిసే ఆయన సలహా ఇచ్చాడంటే ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదంటావా? అనిల్ శాంతంగా మారిపోయి అన్నాడు. చండీ, నాకు కొంచెం అవకాశం ఇస్తే ఇవాళ నీతో సావధానంగా మాట్లాడతాను. నీకు తెలియని కొన్ని విషయాలు నీకు చెప్తాను, నువ్వు నమ్మేటైతే. అన్నయ్య మాట్లాడే ప్రతి మాటకు, అతడి చర్యకు నన్ను బాధ్యుణ్ణి చేయటం ఎంతవరకు సమంజసమో నీకు తెలుస్తుంది. అన్నయ్యకు నాకు ఒక విధంగా తెగదింపులు జరిగిపోయినట్టే. అది నీ కారణంగానే అంటే నువ్వు నమ్ముతావో లేదో. నా కారణంగా మీ అన్నయ్యకు నీకు తెగదింపులు జరిగాయా? నమ్మలేనట్టుగా చూసింది ప్రియ.
తెగతింపులు జరిగాక కూడా నన్ను నీ భార్యగా చేయాలని మీ అన్నయ్య తాపత్రయపడుతున్నాడంటే అర్థం? ఆ అర్థం ఏమిటో నేను చెప్పేది విని సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని అయిన దానికి కానిదానికి నన్ను అవమానిస్తే ఇన్నాళ్ళు సహించానేమో కానీ ఇక సహించను. అవును, ఎందుకు సహిస్తావు? మీ అన్నయ్య పుణ్యమా అని మా నుండి రుణవిముక్తుడివయ్యావు. నీ మెరిట్ మెచ్చి నిన్ను పై చదువులకు స్టేట్స్కు పంపి గౌరవిస్తోంది ప్రభుత్వం. ఇవాళ సర్వం కోల్పోయి ఒక మామూలు అమ్మాయిగా నిలబడిపోయిన ఈ చెండి ఏదన్నా ఎందుకు పడతావు? నిరసనగా అంది ప్రియ. ఎంత చిత్రమైన మార్పు! చూస్తూ ఉండగానే నువ్వు కొండలా ఎదిగిపోయావు నా ముందు. నేను పాతాళంలోకి జారిపోయాను. అనిల్, నిన్ను అసహించుకునే శక్తి నాకెక్కడిది? రోడ్డుకు ఒక పక్కగా తనని తాను మర్చిపోయినట్టుగా దైన్యంగా నిలబడిపోయిన ప్రియ ఒక షోకిల్లా తోసుకుంటూ పోవడంతో తూలింది. అనిల్ అప్రయత్నంగా ప్రియ జబ్బ పట్టుకున్నాడు. అనిల్ చేతిని గొంగళి పురుగును విదిలించినట్టుగా విదిలించేసింది ప్రియ. అది గమనించిన అనిల్ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. భారమైన గొంతుకతో అన్నాడు, ఇక కొద్ది రోజుల్లో నేను స్టేట్స్కి వెళ్ళిపోతున్నాను. చండీ, నీ గురించి తీయని స్వప్నాలు అల్లుకునే అర్హత నాకెలాగూ లేదు. కానీ నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను అసహించుకుంటుందని, అణువణువున ద్వేషిస్తుందని అనుకున్నప్పుడు నా వ్యధకు అంతు లేకుండా పోతుంది. చండీ, నువ్వు అసహించుకునేంత అపరాధం నేనేమీ చేయలేదు. ఆ విషయం గురించే నీతో 2 మాటలు మాట్లాడే అవకాశం నాకివ్వు. ఇది నా చివరి ప్రార్థన. జీవితంలో నేను విసిగించే ప్రయత్నం ఎప్పుడూ చేయను. ఎదురుగా కనిపిస్తున్న హోటల్లోకి దారి తీస్తూ, ముందు ఒక కప్పు టీ పడితే కానీ నేను మనిషిని కాదు. పద అనిల్, అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. ఈరోజు నువ్వేం చెప్పినా నేను వింటాను. ఏమిటి అలా తెల్లబోయి చూస్తున్నావు? ఇదివరకటి చెండీ కాదీమే. 2 శత్రువులు ఆప్తమిత్రులు కావాలంటే వాళ్ళని ఎవరూ లేని ద్వీపం మీద ఓ గంట వదిలిపెడితే చాలనన్న సత్యం నాకు ఇవాళ తెలిసింది అంది ఓ చిత్రమైన నవ్వుతో. పావుగంట తర్వాత ప్లేట్లో బిల్లుంచి వెళ్ళిపోయాడు బేరర్. అనిల్ పర్స్ తెరిచి డబ్బు తీసి ప్లేట్లో వేసి తిరిగి పర్స్ మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. ప్రియ నిర్లిప్తంగా చూస్తూ, జీవితంలో అందరికీ పెట్టానే కానీ మొదటిసారిగా ఒకరి నుండి తీసుకోవడం ఇదే ప్రథమం. అది నేను ఎవరినైతే శత్రువుగా ద్వేషిస్తూ వచ్చానో, ఎవరి నీడ చూసి జుగుప్సతో జలధరించిపోయేదాన్నో అతడి నుండే టిఫిన్ తీసుకున్నాను. నాకు డబ్బు విస్తారంగా ఉన్నప్పుడు నాకు స్నేహితుల అవసరం కనిపించలేదు. అందుకే ఈవేళ నాకొచ్చిన కష్టానికి సానుభూతిని తెలిపి నా బాధను పంచుకునే ఒక్క ఫ్రెండును సంపాదించుకోలేకపోయాను. ఆనందం ఒంటరిగా అనుభవించగలం కానీ దుఃఖాన్ని ఒకరితో పంచుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అనిల్ అని అడిగింది ఒక విధమైన బేలతనంతో. ఆనందం దూది కన్నా తేలికైనది, దుఃఖం బండకన్నా బరువైనది. అందుకేనేమో దుఃఖంలో మరొకరు పంచుకునేవారు ఉండాలి అనుకోవటం. ఇవాళ నాకొచ్చిన విపత్తుకు నేను బెదరటం లేదు. ఇది మరొకరి మీదికి తొయ్యాలని అనుకోవటం లేదు. ధైర్యంగా ఎదుర్కోవడానికే సిద్ధపడుతున్నాను. కానీ నేను ఒంటరిదాన్నని భావిస్తే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేననిపిస్తుంది. అనిల్, నాకు ఒక స్నేహితుడు కావాలి. నేను ఆపదలో నిలబడ్డప్పుడు పరిగెత్తుకు వచ్చి నన్ను కాపాడే వ్యక్తి ఒకడున్నాడనే ధైర్యం నాకుండాలి. అనిల్, నీ పట్ల నేను చాలా అవమానాల్ని చేశాను. నువ్వు నన్ను తక్కువ బాధించలేదు. మనసు తెలుసుకోకుండా ప్రేమలేఖలు రాసి పెళ్లి చేసుకోకపోతే చస్తానంటూ వచ్చావు. కానీ చండీ, నేను నీకు ఈరోజు ఒక యథార్థం చెప్పదలుచుకున్నాను. ఉద్విగ్న స్వరంతో ఏదో చెప్పబోయాడు అనిల్. నువ్వుండు అనిల్, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. నా శత్రువుని మిత్రుడిగా స్వీకరించి అతడి నుండి స్నేహభిక్ష కోరుతున్న సమయం ఇది. నన్ను ఆరాధించిన నీకు భార్యను కాలేను కానీ నీ స్నేహాన్ని, అవసరమైనప్పుడు నీ చేయూతను అర్థిస్తున్నాను. ఒక స్వప్నావిష్టురాలిలా మాట్లాడుతోంది ప్రియ. అనిల్కి వింతగా ఉంది. జరిగిన సంఘటనతో ఈ అమ్మాయికి మతిపోయలేదు కదా అని. ఇందాక రోడ్డు మీద ఛీ సిగ్గులేనివాడా అని తిట్టిన చండీయేనా తనని స్నేహభిక్ష కోరుతుంది? ఏమనిల్, అంత విచిత్రం కనిపిస్తుందా నా ముఖంలో? ప్రియ చిత్రంగా ఒక విధమైన విషాదం ధ్వనించేలా నవ్వింది. నీకు ఇంకో విచిత్రం చెప్పనా? ఈ విచిత్రం ఏమిటో నాకే సరిగా బోధపట్టం లేదు. ఆడదాని హృదయం ఆడదానికే అర్థం కాదంటారు, ఇదేనేమో.
అతడిని చూశాను, దగ్గర నుండి కాదు, దూరం నుండి. అతడి కళ్ళు, ముక్కు ఎలా ఉంటాయో నేను స్పష్టంగా చూడలేదు కూడా. కానీ అతడి ఆకృతి మాత్రం నా హృదయంలో ముద్రపడిపోయింది. తొలిచూపులోని వలపు పులకింతదాని ఆయువెంతో తెలిసినా ఆకాశంలో మెరుపు మెరిసినంతకాలం అతడే మా సర్వనాశనానికి కారణమయ్యాడు. మమ్మల్ని నడివీధిలోకి గిరవాటు కొట్టాడు. తొలి వీక్షణంలో నాలో ఎవరు అనురాగలత నాటారో అతడిని నేను ఏం చేయదలుచుకున్నానో తెలుసా? హత్య. ఎప్పుడో నా కసిదీరా అతడిని చంపేస్తాను, చూడు. ప్రియముఖంలో కనిపిస్తున్న ఆ కసాయితనం తను ఒకనాడు నీల్ ముఖంలో చూశాడు. ఎప్పుడు? చండీని అతడు కోరలు పీకిన పాములా చేస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు. ఇద్దరూ ఇంతటి ప్రత్యర్థులు ఎప్పుడైపోయారు? హృదయం లేని, కృతజ్ఞత లేని ఈ తమ్ముడి కోసం అన్నయ్య చండీతో ఢీకొనడానికి నిశ్చయించుకున్నాడు. వైరం ఏర్పరచుకున్నాడు. అన్నయ్య ఏ ప్లాన్ అయితే వేశాడో అది ఒక విధంగా విజయం సాధించింది, మరో విధంగా ఓడిపోయాడు. చండీని ఐశ్వర్యభ్రష్టురాలిని చేస్తే విధిలేని స్థితిలో తన తమ్ముడికి చేరువై అతడికి భార్య అవుతుందనుకున్నాడు. చండీ తనకి దగ్గరైందే కానీ అతడు అనుకున్నట్టుగా మాత్రం కాలేదు. ఇంతకు రెట్టింపు దుర్బలమైన పరిస్థితులు వచ్చినా చండీ తనకు భార్య కావడానికి ఒప్పుకోదు. రోడ్డు మీద ఆమె తన చేతిని విదిలించేసినప్పుడే తెలిసిపోయింది. పరపురుషుడి స్పర్శ స్త్రీ ఎంత కంపరంగా భావిస్తుందో అప్పుడే తెలిసింది తనకు. తను ప్రేమించిన వాడిని తన చేతులారా ఎవరైనా చంపగలుగుతారా చండీ? ప్రశ్నించాడు అనిల్. ప్రేమ? చెప్పాగా, దాని ఆయువు మెరుపు మెరిసినంత కాలమని. ఆ ప్రేమ ఎప్పుడో ద్వేషాగ్నిలో పడి భస్మం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ప్రేమ కాదు, పగ. నీ ప్రేమను పగగా మార్చుకున్న ఆ దురదృష్టవంతుడు మా అన్నయ్య ఇంద్రనీల్ అని నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలుగుతున్నాను. ఒక నిట్టూర్పు విడిచి మొదలుపెట్టాడు అనిల్. అతడిని చూస్తే ఒక మనిషిలో రెండు విరుద్ధమైన ప్రకృతులు ఎలా ఇమిడి ఉంటాయో అనిపిస్తుంది. ఒక మనిషి రెండు జీవితాలు ఎలా గడపగలడా అనిపిస్తుంది. ఒక పక్క అతడి జీవితం ఎంతో ఆదర్శప్రదం. బ్రహ్మచారిగా అతడెంతో కఠిన నియమాల్ని పాటిస్తాడు. ఒక్క పూట భోజనం, అది ఒక్క కూరతో తిండి. టీలు, టిఫిన్లు దగ్గరికి రాడు. ఇక పని విషయానికి వస్తే అతడి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఆశ్చర్యం గొలుపుతాయి. అతడి పరిశ్రమ ముందు ఎలాంటివాడో నతమస్తకుడు కావలసిందే. 1000 మంది పెట్టుగా శ్రమపడగల వజ్ర హృదయం అతడిది. అందుకు గల దేహదారుఢ్యమూ ఉంది. మరోపక్క జీవితం, ఎటువంటి అవమానాన్ని సహించలేని హృదయం. ఒక చెంప కొడితే 2 చెంపలు వాయించే తత్వం. అవతల ఉన్నది స్త్రీ అయినా వెనకంజంటూ ఉండదు. స్త్రీ అన్న సుకుమార భావం అతనికి కలగదు. పైగా ఆడదంటే తనకు అంతులేని అసహ్యం అంటాడు. ఆ సందర్భంగా తనకి నీల్కి మధ్య నడిచిన సంభాషణ, చండీని తన భార్యను చేసి తీరుతానన్న అతడి ప్రతిన మొదలైన సంగతులతో ఆశ తనను మోసగించడం వరకు చెప్పాడు అనిల్. చండీ చేసిన అవమానానికి ప్రతిగా నీల్ చేసిన కఠోర ప్రతిజ్ఞ మాత్రం చెప్పలేదు. చెప్పేవాడేమో, భేష్, నేను చేసిన ఉపకారానికి నువ్వు చేస్తున్న ప్రత్యుపకారం ఒక శత్రువు కూడా చేయనిది. ఒక తమ్ముడు ఒక అన్నకు చేస్తున్నాడు. కొరడా చులకల ఆ మాటలు చెవిలో ప్రతిధ్వనించకపోతే. నీల్ పట్ల తనకెంత విముఖత్వమైనా ఉండని అతడిని నేరస్తుడిలా ఎవరి ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేయలేదు. నాన్న, లేవండి, స్నానం చేస్తే దేవీ ప్రసాదం ఇస్తాను. పూజ అప్పుడే అయిపోయిందమ్మా? మనుషులకే కాదు, దేవతలకి దేవుళ్ళకి కూడా జాతకాలు మారిపోతాయన్నమాట. ప్రసాదరావు గారు శుష్కంగా నవ్వారు. ఏ 100 సంవత్సరాల నాడో మా ముత్తాత చేత రాధాపురంలో ప్రతిష్ఠింపబడిన దేవత. ఈ 100 సంవత్సరాల నుండి పూజలు, శాంతి సంతర్పణలు ఎంత ఘనంగా జరిపించుకుంది. అనుకోకుండా ఎంతలో ఎంత మార్పు. దేవికి స్థానభ్రష్టత్వం, దేవీ భక్తుడికి ఐశ్వర్యభ్రష్టత్వం. ఈ నవరాత్రులు 9 రోజులు ఒక తిరునాళ్లుగా ఉండేది రాధాపురంలో. ఈ సంవత్సరం చండీ చేతి పూజతో, ఆమె నైవేద్యంతో సంతృప్తిపరుచుకోవాల్సి వస్తుంది అమ్మవారు. ఆ రోజు ఆశ్వీజమాసపు తొలి రోజు. క్రితం సంవత్సరం వరకు తండ్రి కూతుళ్ళు ప్రతి నవరాత్రులకు రాధాపురం వెళ్ళేవారు. చండీదేవికి రోజుకొక వేడుకగా పూజలు జరిపించేవారు. హరికథలు, పేదలకు బ్రాహ్మలకు అన్నదానాలు. నవరాత్రులొచ్చాయంటే ఆ గ్రామానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఒక జాతరలా ఉండేది.
విజయదశమి రోజు శమీ పూజతో ఉత్సవాలు ముగిసేవి. రాధాపురంలోని ఇల్లు ఆనందబాబుకు స్వాధీనపరుస్తూనే అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తరలించుకువచ్చి పూజామందిరంలో ప్రతిష్ఠించారు. ప్రియస్వరం నిష్ఠూరంగా పలికింది. ఇదంతా స్వయంకృతాపరాధం నాన్న. అత్యాస సర్వనాశనమని ఊరికే అన్నారా పెద్దలు? ఫ్యాక్టరీ అని అదని ఇదని ఉన్నదానితో తృప్తిపడలేక అత్యాశకే పోయారు. ఈ వృద్ధాప్యంలో మీకు దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో? కన్న కూతురి మాటలు కూడా వినకుండా ఆ మాయలవారి మాటల్లో ఎలా పడిపోయారో నాకిప్పటికీ తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నీల్ని ఆడిపోసుకోవడం ఇష్టం లేనట్లుగా, పోనీలే అమ్మా, ఇప్పుడు అనుకుంటే పోయింది రాదుగా అన్నారు నిర్లిప్తంగా. గుమ్మం దగ్గర ఎవరో దగ్గిన సవ్వడి వినిపించి వెనక్కి తల తిప్పింది ప్రియ. మరుక్షణంలో ఆమె ముఖం అప్రియంగా మారిపోయింది. మరో గుమ్మంలో నుంచి మెరుపులా అవతలికి వెళ్ళిపోయింది. నేను ఊరు వెళుతున్నాను. మరో 15 రోజుల వరకు రాను. మిమ్మల్ని చూసి చెప్పిపోదామని వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నీళ్ళు లోపలికి వచ్చి కుర్చీ రావుగారి మంచం దగ్గరగా లాక్కుని ఆయనకు అభిముఖంగా కూర్చుంటూ అన్నాడు. 15 రోజుల వరకు రావా? విచారంగా అడిగారు ప్రసాదరావు. అంత పనుందా? నీళ్ళు పరధ్యానంగా మూలిగాడు. ఈవేళ నవరాత్రుల ఆరంభం. నా జీవితంలో మరో రకంగా వస్తోంది ఈసారి విజయదశమి. ప్రతి నవరాత్రులకి నేను మా అమ్మాయి రాధాపురం వెళ్ళేవాళ్ళం. ఈసారి మా చండీదేవికి పూజారులు లేరు. మంత్రాలు, స్తోత్రాలు, శాంతులు ఏమీ లేవు. ఎంతో దిగులుగా అన్నారు. మరోసారైతే నీల్ తీవ్రంగా వాదించేవాడు. అసలు దేవతలకు, దేవుళ్లకు మంత్రాలు, శాంతులు జరగలేదని ఈ పరితాపమంతా ఏమిటి అని. నీల్ మాట్లాడకుండా కూర్చున్నాడు. అతడి మనస్సంతా తనను చూస్తూనే గిరుక్కున తిరిగి మరో గుమ్మంలో నుంచి అవతలికి వెళ్ళిపోయిన ప్రియ మీదే ఉంది. తనంటే ఆమెకున్న జుగుప్స, క్రోధం, కసి అంతా పిరుదులు దాటిన ఆమె జడని ఆవహించి అటూ ఇటూ ఊగిసలాడించినట్టే అనిపించింది నీల్కు. పండుగ రోజు నీకెన్ని పనులున్నా, ఎక్కడ ఉన్నా నువ్వు తప్పక రావాలి నీల్. కనీసం ఒక్కరికైనా ఆ రోజు భోజనం పెట్టకపోతే నేను నోట ముద్ద పెట్టలేను. ఈ ప్రపంచంలో నా కూతురి తర్వాత నాకు అత్యంత ఆప్తుడివి నువ్వే. ఆ రోజు నువ్వు తప్పకుండా భోజనానికి రావాలి. వస్తావు కదూ? ఏం బాబు, ఏదో ఆలోచిస్తున్నావు? ఆలోచన ఏమీ లేదు. కాదు, చెప్పాలి. పిలిచేవారి హృదయం ఆత్మీయతతో తొణుకుతుంది. పెట్టే చెయ్యి మాత్రం. మా అమ్మాయి గురించి సంశయిస్తున్నావా? ఆమెది తెలిసి తెలియని వయసు. ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని నువ్వంటే ఒక చెడు అభిప్రాయం ఏర్పరుచుకుంది. నువ్వే ఆమె అభిప్రాయం తప్పని చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదనుకుంటున్నానండి. సంభాషణ పెంచడం ఇష్టం లేనట్టుగా నీల్ లేచాడు. ఈ ప్రపంచంలో నేను మనసు నెప్పించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు మీరే. కాబట్టి మీ పిలుపును తృణీకరించను. ఎటువంటి అవమానం ఎదురైనా నేను తప్పకుండా వస్తాను అని వెళ్ళిపోయాడు. 7వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.